ఇవాళ కరీంనగర్ జిల్లాలో అలాట్ అయిన ఇనోవా ప్రైవేటు వ్యక్తులకి తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టినని సువేదాతో సహా ఇదే అసెంబ్లీ సాక్షిగా మీకు నేను చూపించిన. ఇలా ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు? ఇలా సిపి గారి మీద ప్రేమ ఏంటిది ప్రభుత్వానికని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక సిపి గారు ఈ విధంగా మిస్యూజ్ చేస్తూ ఉంటే దీనివల్ల చెడ్డ పేరు ఎవరికి అధ్యక్ష? దీనివల్ల చెడ్డ పేరు వచ్చేది ప్రభుత్వానికే కదా. ఒక సిపి గారు ఆడ కూర్చొని ఇవన్నీ జల్సాలు చేస్తుంటే ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా బడే ఖానా పేరు మీద అధ్యక్ష ఇలా ఒక్కొక్క ఎస్హెచ్ఓ ఆఫీసర్ దగ్గర 25,000 రూపాయలు ఇలా వసూలు చేసిండు, 2 స్పిన్ ఆఫ్ బాటిల్ వసూలు చేసిండు. నేను చెప్పింది ముమ్మాటికి నిజము నిజము నిజము. నేను ఏదైనా తప్పు చెప్పుంటే నా ముక్కు భూమికి రాకి క్షమాపణ చెప్తా. దీనివల్ల ఐపీఎస్ ఆఫీసర్లకి ఐఏఎస్ ఆఫీసర్లకి చెడ్డ పేరు వస్తుంది. ఇలా నేను అందరు ఐపీఎస్ ఆఫీసర్లను నేను అంటలేను, ఖచ్చితంగా దీని మీద సిట్ అయ్యాలి. ఇలా నా మీద సిఐడి ఎంక్వైరీ చేసిరు, ఏం లేకుండా సిఐడి ఎంక్వైరీ సిపి గారి మీద వేయండి. నేను చెప్పినది తప్ప అబద్ధం అన్నది చేయండి, ఎంక్వైరీ చేయండి. దీనివల్ల నష్టం ఎవరికైతుంది? దీనివల్ల నష్టమయ్యేది ప్రభుత్వానికే కదా. ఇలా ఇదే ప్రభుత్వానికి నేను చెప్పింది ఎవిడెన్స్తో సహా బయట పెట్టిన తర్వాత ఇప్పటిదాకా యాక్షన్ తీసుకుంటలేరంటే దీని మీద ప్రభుత్వానికి సిపి గారి మీద ఏం ప్రేమ? నేను చెప్పింది ఒక్కటే కాదు, ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఎస్హెచ్ఓ ముచ్చట మీకు చెప్పిన, ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, హోంగార్డులు, హెడ్ కానిస్టేబుల్ల ముచ్చట వాళ్ళ పక్షాన మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నా అధ్యక్ష.